హాయ్ హలో సబ్స్క్రైబర్స్, ఈరోజు ఎంతో ఈజీగా హెల్దీ అయిన రైస్ లడ్డు చేసుకుందామా. ఈ లడ్డూలని అమ్మవారికి ప్రసాదంలా కూడా పెట్టుకోవచ్చు. దసరా పండగప్పుడు చేసుకుంటారు. ఇది తొలి ఏకాదశి కూడా చేసుకోవచ్చు. మనం సత్తిపిండి చేసుకుందాము. తొలి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యమైన తెలంగాణ వంట ఇది. మనం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి ముక్కుడు పెట్టుకుందాము. ఆ ముక్కుల్లో ఒక హాఫ్ కేజీ రైస్ వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంతసేపు అయినా కూడా రెడ్ కలర్ గా మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బియ్యంని ఎంతో టేస్టీగా ఉంటుంది. పల్లీలు, బెల్లం, బియ్యం కలిపిన ఈ పిండి వంట లడ్డు అంటారు. సత్తిపిండి లడ్డు. ఇప్పుడు మనం చేసుకుందాం అదే ప్రాసెస్ని. సిమ్లో పెట్టుకొని మెల్లగా కలుపుకోవాలి. కొంచెం లైట్గా రెడ్డిష్ కలర్ వస్తుంటాయి. అలా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. కలపకపోవడం వల్ల కింద అడుగంటి మాడిపోతాయి. అందుకే కలుపుతూ ఉండాలి. ఇలా వేగడం వల్ల లడ్డుకి ఎంతో రుచినిస్తుంది. ఎంతో హెల్దీ కూడా రైస్ లడ్డు. చూడండి, లైట్గా కలర్ మారాయి రైస్. ఒక 15 మినిట్స్ పట్టింది కలర్ మారడానికి. కలర్ కొంచెం రెడ్డిష్ కలర్ రావడానికి అలా కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని మరి కలపాలి. అలా కలపడం వల్ల బియ్యం మంచిగా వేగుతాయి. లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి కాబట్టి మెల్లగా కలుపుకోవాలి. బతుకమ్మ పండగ మొదటి రోజు, ఎంగిలి పూల బతుకమ్మ రోజు ఈ రెసిపీ చేసుకుంటారు. ఎంతో టేస్టీగా ఉంటాయి. బియ్యం లైట్గా ఇలా రెడ్గా అయ్యాయి. ఇప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అయ్యే వరకు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చేసుకుంటే ఇలా చేసుకున్నాక చల్లారిన తర్వాత మనం పిండి పట్టించుకోవాలి. మిల్లుకి వెళ్ళి అయింది కాబట్టి మనం స్టవ్ బంద్ చేసుకుందాము. ఇలా చాట్లో పోసుకున్నాము. హాఫ్ కేజీ బియ్యంకి హాఫ్ కేజీ పల్లీలు వేసుకున్నాము. ఈ బౌల్తో 2 బౌల్స్ అయితే హాఫ్ కేజీ అవుతాయి. ఇది హాఫ్ కేజీ పల్లీలు అవుతాయి. ఇవి ఇలా వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. పల్లీలు వేగినాయని తెలియడానికి ఇలా పొట్టు ఊడిపోతాయి. సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పొట్టు ఊడిపోయినాయి అంటే పల్లీలు వేగినట్టే. చూడండి, ఇలా రెడ్ కలర్గా వేగనివ్వాలి పల్లీలు. అప్పుడు బాగుంటాయి టేస్టీగా పల్లీలు. ఇలా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది కొంచెం చల్లారనివ్వాలి. వేగిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకుందాము. బియ్యం మాత్రం పిండి మిల్లులో పట్టించుకోవాలి మెత్తగా. ఇవి మాత్రం మిక్సీలో వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుందాము. ఇలా చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్నాం పల్లీలని. పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. పొట్టుతో సహా నేను వేసాను. పొట్టులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. దూరగా వేయించుకున్న బియ్యంని ఇలా మెత్తగా పిండి పట్టించుకోవాలి. ఆ పిండిని దీంట్లో వేసుకున్నాము. చూడు, మిల్లుకి వేయడం వల్ల ఇంత మెత్తగా వస్తుంది. పల్లీలను కూడా ఇలా బరగ్గా పట్టుకొని బియ్యం పిండిలో కలుపుకుందాము. ఇది ఇలా ఉన్న మిక్సీలో మెదుగుతుంది. కొంచెం మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి బెల్లము. మనము ఒక 3 ఇలాచీ దీంట్లో వేద్దాము. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలాచీ వేయడం వల్ల. చూడండి, బెల్లం ఎంత మెత్తగా అయిందో. చాలా పౌడర్ లాగా అయింది. ఇప్పుడు మనం ఈ బెల్లం పొడిని దీంట్లో వేసుకుందాము. ఈ బెల్లం పొడిని మొత్తం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవాలి. బెల్లంలో జిగురు బయటకు వచ్చేలాగా అలా కలుపుకోవడం వల్ల ఉండకట్టడానికి ఈజీగా అవుతుంది. పల్లీలు లడ్డు కాబట్టి దీంట్లో కొంచెం జిగురు తక్కువ ఉంటుంది. అందుకే కొంచెం గట్టిగా పిసుకోవాలి లడ్డూని. ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. మళ్ళీ ఇంకో వంటతో మీ ముందుకు వచ్చేస్తుంది విజయ.